హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ ఈ ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు ఇస్తామని, ఈ ఆసరా పింఛన్ల కింద ఇచ్చేటువంటి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు ఇస్తామని, ఇక ఈ 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ అలాగే ఉంది, అమలు కాలేదు. దాదాపు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయితే అయిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట ఇప్పటికే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ పింఛన్ల పంపిణీ విషయంలో ఇప్పటికే పాత పింఛన్లు అమలు చేస్తుంటే ఈ పాత పింఛన్లు కూడా అరకొరగానే జమ అవుతున్నాయని, ఇక పూర్తి స్థాయిలో మనకి పింఛన్లు జమ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ బ్యాడ్ న్యూస్ చెప్పిందనమాట. ఇక ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఏం చెప్పింది, మనకు ఇంతకీ ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే లాస్ట్ వరకు వీడియోను చూస్తారో వారికి మాత్రమే సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను అయితే లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు చిన్న సపోర్ట్ చేయండి. నాకు ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలామంది హెల్ప్ చేయట్లేదన్నా, మరి ఎందుకు అర్థం కావడం లేదు. మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఏమైందన్నా, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. ఎన్నో డబ్బులు అనేది వేస్ట్గా మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటాయి. అందులో మీకు కొంత భాగాన్ని ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని మీరు పంపించవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు హెల్ప్ చేయట్లేదు. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి వీడియోలో కూడా ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేసి 10 రూపాయలు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎంతో మందికి ఉపయోగపడుతూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా అంతేకాకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది. అంతేకాకుండా నేను ముందుగా చెప్పినట్లు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి చూసి వెళ్ళిపోకుండా హెల్ప్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్లు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో దాదాపు కొన్ని లక్షల మంది యొక్క చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్నటువంటి పింఛన్ల స్థానంలో ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లు అయితే తీసుకొస్తాం. ఈ చేయూత పింఛన్ల ద్వారా 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు ఇస్తాం. ఇక 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారనమాట. ఇప్పటికే వికలాంగుల పోరాట సమితి వికలాంగులందరూ కూడా దీక్షలు అయితే చేస్తున్నారు. వారికి మద్దతుగా అనేక మంది అయితే ఈ యొక్క దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక ఈ నెల 26న చలో హైదరాబాద్ కూడా తలపెట్టనున్నట్లు కూడా ఇప్పటికే వికలాంగుల సంఘాలు అయితే తెలియజేశాయి. ఇప్పటికే మనకు ధర్నాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ప్రభుత్వం పైన వారైతే మనకు ఇబ్బందిగా ఉన్నారు. ఎందుకంటే ఈ పింఛన్లు ఇచ్చారు, హామీ ఇచ్చారు, ప్రజాపాలన విజయోత్సవాలు కూడా చేస్తూ ఉన్నారు.
ఎవరికి ఏ పథకం అందిందని విజయోత్సవాలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి కూడా ఏ పథకం రాలేదు. వికలాంగుల పరిస్థితి అయితే మరి దయనీయంగా ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇక ఈ నేపథ్యంలోనే మనకి డిసెంబర్ 3వ తారీఖున ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఉందని హైదరాబాద్లో. మరి ఈ విజయోత్సవ సభలోనైనా మనకు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే మనకు డిసెంబర్లో శీతాకాలం సమావేశాలు అయితే ఉన్నాయట, అసెంబ్లీ సమావేశాలు. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏమైనా కూడా నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాలి. కానీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పింఛన్ల పెంపు పైన అయితే ఆయన ప్రకటన అయితే చేయలేదు. ఇప్పటికీ కూడా పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తోంది. కానీ కొత్త చేయూత పింఛన్లను అయితే అంటే పింఛన్లను పెంచడానికి మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇస్తున్న పింఛన్ పైసలన్నా సక్రమంగా ఇవ్వండి అని మనకు అందరూ కూడా అడుగుతూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో, ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే సెప్టెంబర్ నెల వరకు కూడా పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక సెప్టెంబర్ నెల నుంచి కూడా మనకు ఏదైతే మనకు పింఛన్ల పంపిణీకి సంబంధించి మనకు ఈ అక్టోబర్ నెలకు సంబంధించి ఆసరా పింఛన్ల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక 23వ తారీఖు అంటే రేపటి నుంచే మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పింఛన్ పైసలను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున ఈ యొక్క ఆసరా పింఛన్లను విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. ఇక ఇచ్చే పింఛన్ల పైసలైనా కూడా సక్రమంగా జమ చేయడానికి కూడా లబ్ధిదారులు అయితే అడుగుతూ ఉన్నారు. ఇక మరి ఇచ్చినటువంటి హామీ ఏమైందని కూడా ఇక్కడ సీఎం గారిని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. ఇక ప్రభుత్వం అయితే మనకు ప్రకటించినా కూడా ఈ యొక్క పింఛన్ పైసలు అనేది విడుదల చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అంటే కొత్త పింఛన్లు ఇవ్వడానికైతే ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే కొన్ని లక్షల మంది అయితే ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు స్పందించి ఈ యొక్క పింఛన్ల పెంపు పైన అయితే ప్రకటన చేయట్లేదు. ఇక ప్రస్తుతానికైతే అక్టోబర్ నెలకు సంబంధించి సర్వం సిద్ధమైపోయింది. ఇక రేపటి నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి నెల చివరి వరకు కూడా పింఛన్ పైసలు అయితే జమ అవుతాయి. ఇక కొన్ని జిల్లాలకు లేటుగా ఇచ్చే జిల్లాలకు 5వ తారీఖు వరకు కూడా పింఛన్లు జమ చేస్తూ ఉంటుంది. తర్వాత మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు పింఛన్ పైసలు అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం మనకు పాత పింఛన్లనే జమ చేస్తున్నారు. కానీ కొత్త పింఛన్లు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ పింఛన్లు అయితే విడుదల చేయడం లేదు. ఇక ఈ పింఛన్లు ఇప్పట్లో పంపిణీ చేసే అవకాశం కూడా లేదనమాట. అంటే పెంచే అవకాశం కూడా లేనట్టు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా పాత పింఛన్లే విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో, పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి మా మండల కార్యాలయాల్లో కానీ ప్రజాపాలన కౌంటర్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. అక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విధంగా మీరు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకుని పింఛన్లు అయితే పొందండి. ప్రస్తుతానికి పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఇది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అలాగే నేను వీడియోలో చెప్పినట్లు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి.